వెంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలోని గర్భగుడి కూడా అనేక వింతలకు నిలయం. ఇక వెంకటేశ్వరుడి విగ్రహానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. తిరుమల మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామిని తలపై అనంతాల్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్న పిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడుతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పట్నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూయడమే సాంప్రదాయం మొదలైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది, అస్సలు చిక్కుపడదని అంటారు. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామస్తులు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు జాకెట్లు కూడా వేసుకోరు. అక్కడి నుండే స్వామివారికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భగుడిలో ఉండే పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితరులతో పాటు ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు.